వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండరామయ్యకు సహస్ర కలశాభిషేకం. అభిషేక జలాల్లో సీతారాముల అపురూప దర్శనం. శ్రీరంగం రంగనాథుడి దర్శనం లభించే అరుదైన క్షేత్రం. భాగ్యనగరం మౌలాలిలో గోదా రంగనాథ స్వామివారి ఆలయం. ప్రత్యేక కథనం. తూర్పుగోదావరి జిల్లాలో అరుదైన జంట నారసింహ క్షేత్రం కోరుకొండ. దివ్యమంగళ స్వరూపంతో భక్తజనులకు నారసింహుడి అండాదండ. ప్రత్యేక కథనం. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో సహస్ర కలశాభిషేకం ఈ రోజు ఉదయం ఘనంగా జరిగింది. ఆలయంలోని ముఖ మండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారిని ఇతర ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. సహస్ర కలశాలను ప్రతిష్ఠించారు. కలశాలలోని వేద మంత్రాలతో దేవతావాహన చేశారు. అలాగే అగ్నిమథనంతో ప్రత్యేక హోమాన్ని చేశారు. అనంతరం వేద మంత్రాలు, వివిధ సూక్త పఠనాల మధ్యన పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనాలతో చేసిన ఈ అభిషేక సేవను వీక్షించిన భక్తజనం తరించారు. కోదండరాముడిని మనసారా స్మరించి ధన్యులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని ప్రసిద్ధ శనీశ్వర క్షేత్రమైన మందపల్లిలో శ్రీ శనీశ్వర స్వామివారి ఆలయం ధనుర్మాస పూజలతో భక్తులను అనుగ్రహించింది. ఆలయంలోని వేణుగోపాల స్వామివారికి లక్ష తులసి పూజ, శాంతి కళ్యాణాన్ని వేడుకగా జరిపారు. లోక కళ్యాణం కోసం, నవగ్రహ ప్రీతి కోసం శనీశ్వర స్వామివారి ఆలయ క్షేత్రపాలకుడు శ్రీ వేణుగోపాల స్వామివారి సన్నిధిలో లక్ష తులసి పూజ వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. తొలుత విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, నవకలశారాధన, మండపారాధన, కుంభ పూజ చేసి సర్వదేవతలను, నదీ జలాలను ఆవాహన చేశారు. ఆపై అగ్నిమథనంతో ప్రధాన హోమాలు జరిపారు. స్నపన తిరుమంజనం అనంతరం స్వామివారికి ప్రీతికరమైన తులసి దళాలతో లక్ష తులసి పూజ చేశారు. అనంతరం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి శాంతి కళ్యాణాన్ని వేడుకగా జరిపారు. రామ్కోఠిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో మనోహరంగా స్వామివారి మూల విరాట్టును అలంకరించి అర్చనలు జరిపారు. అనంతరం స్వామికి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఉదయం నుండి శ్రీ శక్తి గణపతి స్వామివారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. అలాగే సికింద్రాబాద్ లోని శ్రీ గణపతి ఆలయంలో శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. విఘ్నేశ్వరునికి నానావిధ పుష్పమాలలు, ఆభరణాలతో అందంగా అలంకరించిన మూల విరాట్టుకు ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అర్చనానంతరం స్వామివారికి మంగళ నీరాజనాలు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలో సుదర్శన నారసింహ మహాయజ్ఞం ఘనంగా ప్రారంభమైంది. లోక కళ్యాణం కోసం 108 రోజుల పాటు ఈ యజ్ఞాన్ని నిర్వహించనున్నారు. ఈ 108 రోజుల మహాయజ్ఞ క్రతువును వేదోక్తంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా స్వస్తి వాచకం, గణపతి పూజ, కలశ పూజ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, వాస్తు పూజ, నవగ్రహ మండపారాధన, అగ్ని ప్రతిష్టతో ప్రతిరోజు యాగం ప్రారంభమై పూర్ణాహుతితో సమాప్తమవుతుంది. ఇలా ప్రతిరోజు యాగాన్ని కొనసాగించనున్నారు. శ్రీ మహావిష్ణువు శ్రీరంగనాథ స్వామిగా కొలువు తీరిన వైనం కనులారా చూడవలసిందే. భాగ్యనగరం మౌలాలిలోని శ్రీ గోదా రంగనాథ స్వామి ఆలయ విశేషాలను ధనుర్మాసం సందర్భంగా తిలకిద్దాం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు త్రిమూర్తులలో స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ధరించారు. అనేక రూపాలలో ఆవిర్భవించారు. ఎన్ని అవతారాలు ఎత్తినా, ఎన్ని రూపాలను ధరించినా శ్రీ మహావిష్ణువు అనగానే పాలకడలిలో శేషశయ్యపై శయనించిన రూపమే కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది.
అదే రూపంలో శ్రీరంగనాథుడిగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్న మౌలాలీలోని రంగనాథస్వామి దేవాలయం కొన్ని ప్రత్యేకతలను సొంతం చేసుకుంది. శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా వీక్షించడానికి వీలుకాని భక్తులకు అద్భుతమైన రీతిలో ఈ ఆలయంలో స్వామివారి దర్శనం లభిస్తుంది. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుని కిరణాల స్పర్శ ఏటా ధనుర్మాసంలో కొన్ని రోజుల పాటు మూలమూర్తిపై ప్రసరించడం అరుదైన భాగ్యంగా భక్తులు తిలకిస్తారు. ప్రతిరోజు శ్రీరంగనాథునికి ప్రత్యేక పూజలు, ద్రవిడ వేద పారాయణాలు జరుగుతాయి. దివ్యమైన శ్రీరంగనాథుని సన్నిధిలో ధనుర్మాస కాలంలో వేకువజామునే తిరుప్పావై పాసుర అనుసంధానం, శ్రీరంగ గద్దె పారాయణాలు జరుగుతాయి. గర్భాలయంలో 5 పడగల ఆదిశేషునిపై పడగనీడన శయనించి శయనముద్రలో దివ్య మనోహరంగా శ్రీరంగనాథ స్వామి దర్శనమిస్తారు. ద్విభుజాలను కలిగిన స్వామివారు ఒక చేయిని తలగడలా ఉంచుకుని మరో చేతితో పాదాలను చూపిస్తూ దర్శనమిస్తారు. అంటే స్వామి పాదాలను ఆశ్రయిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని సంకేతం. దివ్య నేత్రాలతో, నాభికమలంలో బ్రహ్మదేవుని, ధవళకాంతితో మెరిసే శ్రీపాదాలతో శ్రీరంగనాథుడు భక్తులను అనుగ్రహిస్తున్నారు. ప్రధాన ఆలయానికి ఎడమవైపున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధి, కుడివైపున శ్రీ గోదాదేవి అమ్మవారి సన్నిధి ఉన్నాయి. సౌందర్యానికి, సౌకుమార్యానికి నిలువెత్తు దర్పణంగా భాసిల్లే శ్రీ రంగనాథుని స్మరణం, కీర్తనం, దర్శనం భక్తిముక్తి ప్రదాయకం. తిరుప్పావై పాసురాలు రంగనాథుడిని చేరేందుకు సోపానాలు. పరమపథంలోని శ్రీ మహావిష్ణువుకు కీర్తనం అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆ భగవంతుడిని కీర్తిస్తూ తనను తాను మైమరచిపోయింది ఆండాల్ తల్లి. ఆ తల్లి మానవాళికి అందించిన దివ్య ఔషధాలు పాసురాలు. ఈ ధనుర్మాస శుభవేళ ఈ రోజు పాసుర అర్థాన్ని తెలుసుకుందాం. కాషాయాంబరధారులైన యతులు, శ్రీవ్రతాన్ని ఆచరిస్తున్న గోపికలు ఆ శ్రీకృష్ణ పరమాత్మ సౌందర్యాన్ని తన్మయులై కీర్తిస్తున్నారు. ఈ పాసురంలో పుండరీకాక్షుని దివ్యగుణాల్ని ఆండాళమ్మవారు పదంలో శ్లాఘిస్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన భీమవరం మావుళ్లమ్మ ధనుర్మాస శుభవేళ భక్తులకు అత్యద్భుతంగా దర్శనమిస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భీమవరం మావుళ్లమ్మను భక్తులు కొలుస్తుంటారు. ఆ తల్లి చల్లని చూపులతో భక్తజనం నిశ్చింతగా ఉంటారు. ఈ నేపథ్యంలో ధనుర్మాసం శుభవేళ అమ్మవారిని రజత కవచాలతో అందంగా అలంకరించారు. అమ్మవారి దర్శనంతో భక్తులు పులకిస్తున్నారు. ఇక ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను ఆలయాధికారులు లెక్కించారు. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే అవతారం శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ప్రసిద్ధమైన శ్రీ నృసింహావతారం. తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు కొలువై భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతున్నారు. నిత్యం ఉత్సవ శోభతో కాంతులీని ఈ ఆలయ విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తూర్పుగోదావరి జిల్లాలోని ఎన్నో సుప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి కోరుకొండ క్షేత్రం. రాజమహేంద్రవరం, గోకవరం రహదారిలోని కోరుకొండ నృసింహస్వామివారి పాద స్పర్శతో పునీతమైన ప్రదేశం. కొండ దిగువన, కొండపైన జంట నరసింహ క్షేత్రాలతో అలరారుతున్న దివ్య ప్రాంతమిది. కోరుకొండ నృసింహస్వామి క్షేత్రానికి సమానమైన క్షేత్రం మరొకటి లేదని బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి పేర్కొన్నాడు. పరాశర మహర్షి తపమాచరించిన ప్రాంతంగా, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కోరుకొండ లక్ష్మీ నృసింహాలయం అలరారుతోంది. ధాన్యపురాశిని పోలి ఉండటం వల్ల ఈ కొండ కోరుకొండగా ప్రసిద్ధి చెందింది. సువర్ణగిరి, వేదాద్రి, పరాశర శైలము, పారిజాతగిరిగా కూడా కోరుకొండ ప్రసిద్ధి చెందింది. ఈ కొండ పరిసరాలు ప్రకృతి రమణీయతతో భక్తులకు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. 1325 నుంచి 1395 మధ్యకాలంలో కోరుకొండను రాజధానిగా చేసుకుని రెడ్డి రాజులు 70 సంవత్సరాలు పాలించారని
శాసనాల ద్వారా తెలుస్తోంది. కేశప్ప నాయుడు, గణపతి నాయుడు, అతని కుమారుడైన కూనప్ప నాయుడు కలిసి 1340 సంవత్సరంలో 20 ఎకరాల స్థలంలో మట్టికోటను నిర్మించారు. తదనంతర కాలంలో కూనప్ప నాయుడు శ్రీరంగం నుంచి వైష్ణవ గురు పరంపరలోని పరాశర భట్టర్ను కోరుకొండకు తీసుకువచ్చి వైష్ణవ భక్తి తత్వ వ్యాప్తికి కృషి చేశారు. లక్ష్మీ దాసియ అనే భక్తురాలు 1353వ సంవత్సరంలో స్వామివారికి ఆలయాన్ని నిర్మించినట్టు ఆధారాల ద్వారా తెలుస్తోంది. కోరుకొండ శిఖరంపై 10 సెంట్ల వైశాల్యంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ ముఖద్వారము, ప్రధాన గాలిగోపురం వద్ద శ్రీ అభయాంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. రాజగోపురాన్ని దాటి ముందుకు వెళితే సువిశాలమైన ఆవరణంలో కొండ ఎక్కటానికి మెట్లదారి కనిపిస్తుంది. మొట్టమొదటి మెట్టు వద్ద రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. మెట్ల మార్గ ప్రారంభంలో పరాశర మహర్షి పాదముద్రలు, గరుక్మంతుల వారిని భక్తులు దర్శించవచ్చు. ఆకట్టుకునే గాలి గోపురాన్ని దాటి లోపలికి ప్రవేశించగానే శిల్ప సంపదతో కనువిందు చేసే ముఖమండపం కనిపిస్తుంది. ఆలయ స్తంభాలపై ఉన్న శిల్పాలు స్తంభాద్రి నారసింహస్వామివారు నయన మనోహరంగా గోచరిస్తారు. ఆలయ ముఖమండపంలో దశావతార మూర్తులు, రామాయణం, వివిధ దేవతామూర్తుల శిల్పాలు ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరిస్తుంటాయి. గర్భాలయంలో ఏకశిలా శాలిగ్రామంతో స్వయం వ్యక్త శ్రీ నరసింహస్వామివారు లక్ష్మీ సమేతంగా దర్శనమిస్తారు. సింహద్వారానికి ఎదురుగా మరొక నరసింహమూర్తి లక్ష్మీ సమేతంగా దర్శనమిస్తారు. ఇక స్వామివారి దేవేరి శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు, ప్రాంగణంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి, ఆల్వార్లు భక్తుల పూజలు అందుకుంటున్నారు. కొండపైన మూర్తి స్వయంభూ కాగా కొండ కింద కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని పరాశర మహర్షి ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. లక్ష్మీ సమేతంగా అభయముద్రతో స్వామివారు దర్శనమిస్తుంటారు. స్వామివారి గర్భాలయం వెలుపల మండపంలో ఇరువైపులా లక్ష్మీదేవి, ఆండాల్మాత దర్శనమిస్తారు. ధ్వజస్తంభం వద్ద స్వామివారి ప్రియ సేవకుడు గరుక్మంతుడు ఉంటాడు. ఈ ఆలయంలో అర్చనాది కైంకర్యాలు వైకానస ఆగముక్తంగా జరుగుతాయి. ఏటా పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరుపుతారు. అధ్యయనోత్సవాలు, ధనుర్మాసోత్సవాలు, గిరి ప్రదక్షిణలతో ఆలయం ఆధ్యాత్మిక కాంతులను ప్రసరిస్తుంటుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. స్వాగతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దర్శించుకున్నారు. తిరుమల పర్యటనలో భాగంగా శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న భారత ప్రథమ పౌరుడికి టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు పుష్పగుచ్చాలను అందించి స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి వైభవోత్సవ మండపం వద్దకు చేరుకుని బ్యాటరీ కారులో శ్రీ వరాహస్వామి సన్నిధికి చేరుకున్నారు. శ్రీవారి పుష్కరిణిలో పవిత్ర జలాలను సంప్రోక్షణ చేసుకుని తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం తొలుత శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆపై బ్యాటరీ కారులో శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్తికఫాల్ స్వాగతం పలికింది. టీటీడీ చైర్మన్, ఈవోలు రాష్ట్రపతి శ్రీవారి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో రాష్ట్రపతికి టీటీడీ వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ చైర్మన్, ఈవోలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు శ్రీవారి ప్రసాదాలు, క్యాలెండర్లు, డైరీలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. Coming to the temple of Balaji and receive the blessings of Lord on this occasion when we are stepping into a new year. I would pray to Lord, let Him endow us with good sense of universal fraternity, and provide us the atmosphere of love, harmony, tolerance. I respectfully vow and seek the blessings of Lord Vishnu.
సికింద్రాబాద్ పాత నేరేడ్మెట్లోని శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ స్వామి వారి దేవాలయంలో రుద్ర హోమాన్ని జరిపారు. లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణోత్సవం జరిగింది. పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను వేదికపై కొలువుదీర్చి గణపతి పూజ, పుణ్యాహవచనం, మధుపర్కం జరిపారు. యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ క్రతువులను పూర్తి చేసి రుద్రహోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు బుధవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. ధనుర్మాసంలో అమావాస్య మొదలు అధ్యయనోత్సవాలను అంగరంగ వైభవంగా తిరుమల క్షేత్రంలో నిర్వహించడం ఆనవాయితీ. 25 రోజులు జరిగే ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు పగల్పత్తు ఉత్సవాలు, జనవరి 8 నుంచి 21వ తేదీ వరకు రాపత్తు ఉత్సవాలను నిర్వహిస్తారు. పగల్పత్తు ఉత్సవాల్లో 12 మంది ఆళ్వాలు రచించిన నాళాయన దివ్య ప్రబంధంలో 3000 పాసురాలను పారాయణం చేస్తారు. రాపత్తు ఉత్సవాల్లో నమ్మాళ్వార్ రచించిన తిరువాయ్మొళి అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేస్తారు. ఈ నేపథ్యంలో తొలి రోజైన బుధవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామిని రంగనాయక మండపంలో వేంచేపు చేశారు. స్వామివారికి ఎడమవైపు విశ్వక్సేనుల వారిని, భగవద్ రామానుజాచార్యుల వారిని కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ పెద్దజేరు స్వామి, చిన్నజేరు స్వామి, ఏకాంగి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, ఆళ్వాలు రచించిన దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దీక్షదారులతో ఆలయం నిండిపోయింది. ధనుర్మాసంలో భక్తులు అధిక సంఖ్యలో గోవిందమాల స్వీకరిస్తారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక అలంకరణలో పూజలు జరిపారు. ఆలయ ప్రాంగణంలో కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం తదితర క్రతువులు జరిపారు. ప్రత్యేక వేదికపై స్వామివారిని కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ధన్యులయ్యారు. చిత్తూరు పాత బస్టాండ్లో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి సన్నిధి ఆధ్యాత్మిక కాంతులను భక్తులపై ప్రసరించింది. ఉత్సవ శోభతో మెరిసింది. స్వామివారి జయంతి ఉత్సవం సందర్భంగా వీరాంజనేయ స్వామివారి మూలమూర్తికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు స్వామివారి పూజలను కనులారా గాంచి తన్మయులయ్యారు. తమలపాకులతో అల్లిన మాలలు, తులసి మాలలతో మూలమూర్తిని దివ్యంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అలాగే స్వామివారి జయంతిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంజనీసుతిని నిలువెత్తుమూర్తిని భక్తులు దర్శించుకుని పరవశించారు. సకల సువర్ణాభరణాల శోభితంగా కొలువుదీరిన స్వామివారికి భక్తులు మంగళ నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నెలవైన శివాలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణాన్ని కనులారా గాంచి భక్తులు తరించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చారు. ఉభయదారులు పెండ్లి పెద్దలుగా చేరి రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా జరిపారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో కొలువైన శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. మహిమాన్విత ఆలయంగా భక్తుల కల్పతరువుగా అలరారుతున్న ఈ ఆలయంలో ఏటా ధనుర్మాస వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుతారు. కళింగరాజుల ఇలవేల్పుగా వెలుగొందుతున్న అమ్మవారు విశేష అలంకారాల్లో భక్తులను కటాక్షించారు. మంగళప్రదాయిని దివ్య దర్శనం భక్తులకు పరవశాన్ని అందించింది. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలో నాదనీరాజనం వేదికపై భరతనాట్య ప్రదర్శన జరిగింది. ఢిల్లీకి చెందిన పద్మభూషణ్, సరోజ వైద్యనాథన్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం శ్రీవారి భక్తులను అలరించింది. గరి గరి సని
ని రి స ని ప మ ప ని ప గ రి స రి మ ప ని స ని ప గ మ ప గ రి స రి మ ప ని ని స ని స ప ని మ ప ని స రి గ రి గ రి గ రి స ని రి స ని ప మ ప ని ప గ రి స రి మ ప ని స. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.